నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో బటన్ నొక్కగానే లబ్ధిదారులకు నిధులు ఎందుకు బదిలీ కాలేదన్న ఈసీ ఈ నెల 13 తర్వాతే పంపిణీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జగన్ పేదలకు నిధులు ఆపేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టారన్న చంద్రబాబు ఖజానాను ఖాళీ చేసి ఈసీపైకి నెపాన్ని నెడుతున్నారని మండిపాటు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా అభ్యర్థులు కొత్త ఎత్తులు గెలిస్తే జనసేనలో చేరతామంటూ మోసపూరిత మాటలు చెబుతున్నారని పవన్ ఆక్షేపణ రాజ్యాంగం రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయన్న రాహుల్ భాజపా కుట్రల్ని తిప్పికొట్టాలని పిలుపు పరిరక్షించే కాంగ్రెస్ను గెలిపించాలని వినతి మైనారిటీలపై భాజపా ఎంపీ వ్యాఖ్యలపై రేవంత్ మండిపాటు ఎలా సమర్థిస్తారని మోదీకి ప్రశ్న తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్న అమిత్ షా మోదీకి రాహుల్ కు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని ధీమా పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి నుంచి 2 అత్యున్నత పురస్కారం స్వీకరించిన వైజయంతిమాల దిగ్గజ సంస్థల వాటాల విక్రయానికి మదుపరుల మొగ్గు ఒక్కరోజే 1062 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 345 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ఆంధ్రప్రదేశ్లో నగదు బదిలీ పథకాల అమలుపై ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది 6 పథకాలకు సంబంధించి నిధుల్ని సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ముందు విడుదల చేయకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఈ నెల 13 తర్వాత లబ్ధిదారులకు నిధులు జమ చేసే విధంగా మార్గదర్శకాలు ఇస్తామని స్పష్టం చేసింది సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకు ముందే 6 పథకాలకు సంబంధించి 14,165 కోట్ల నిధుల్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు సీఎం జగన్ బటన్ నొక్కారని ఈసీ పేర్కొంది ఇందులో ఆసరా పథకం 6,394 కోట్లు జమ చేసేందుకు జనవరి 23న బటన్ నొక్కితే కళ్యాణమస్తు కింద 78.5 కోట్లు జమ చేసేందుకు ఫిబ్రవరి 28న బటన్ నొక్కినట్టు తెలిపింది విద్యా దీవెన పథకం కింద 708 కోట్లు జమ చేసేందుకు మార్చి 1న ఇన్పుట్ సబ్సిడీ కింద 1,294 కోట్లు జమ చేసేందుకు మార్చి 6న చేయూత పథకం కింద 5,060 కోట్లు ఇచ్చేందుకు మార్చి 7న ఈబీసీ నేస్తం కింద 629 కోట్లను జమ చేసేందుకు మార్చి 14న బటన్ నొక్కినట్టు ఈసీ గుర్తు చేసింది ఒకసారి బటన్ నొక్కితే నగదు బదిలీ ద్వారా 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాల్సిన నిధులు ఇప్పటికే ఎందుకు జమ కాలేదో రేపటిలోపు నివేదిక ఇవ్వాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్కి ముందు 11, 12 తేదీల్లో నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రయత్నించినట్టు తమకు సమాచారం ఉందని ఈసీ పేర్కొంది అలా చేస్తే కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఈసీ స్పష్టం చేసింది జగన్ పేదలకు డబ్బులేని బటన్ నొక్కి కాంట్రాక్టర్లకు మాత్రం 16,000 కోట్లు దోచిపెట్టారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు కురుపాంలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు ఖజానాను ఖాళీ చేసి నెపాన్ని ఎన్నికల సంఘంపైకి నెడుతున్నారని విమర్శించారు జగన్ దళిత గిరిజన ద్రోహి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు ప్రజల్ని ఇంకా మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు ఈ 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ధరలు పెంచేశారన్న ఆయన ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ వేయడం సహా ఏటా 4 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని పునరుద్ఘాటించారు జనవరిలో బటన్ నొక్కాం డీబీటీ అంటే 24 గంటల మీ అకౌంట్ కి డబ్బులు రావాలా లేదా జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఈ పేదవాడి అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడలేదు ఒత్తుత్తి బటన్లు రాజకీయం వద్దు నీ ట్రెజరీ ఖాళీగా ఉంది నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు దళారీ వ్యవస్థకి కాంట్రాక్టర్లకి బటన్ నొక్కాడు నేను సవాలు విసురుతున్నా 16,000 కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంట్రాక్టులకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్లకు ఒత్తి బటను దోచిపెట్టే బటన్ మాత్రం దళారులకిచ్చి కమిషన్లు దొబ్బావు
ల్యాండ్ టైటిలింగ్ చట్టం నుంచి ఏపీ ప్రజలు బయటపడాలంటే ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ రెక్కలు విరిచేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని వైకాపా నేతల వద్ద మంత్రి బొత్స తాకట్టు పెట్టారని విమర్శించారు. బొత్స కుటుంబానికి సీట్లు ఇవ్వగానే ఉత్తరాంధ్రను వైకాపా పెద్దలు దోచుకుంటున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రాగానే సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వైకాపాను ఓడిస్తే తప్ప ప్రజల భూములకు భద్రత ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే భూమి మీద కాదు జగన్ అయిపోతుంది. నేను వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసేదని పెడతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. భూమి మీద హక్కు మీకే ఇస్తా. అందుకే ఈ చట్టాన్ని ఏం చేయమంటారు తమ్ముళ్ళు? ఇది కూడా నేను చేశాను. ఆ సెంట్ అమ్మాలంటే ఎవరైతే సైకో జగన్ పర్మిషన్ అవసరం. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం లేదు. మీ అందరి మెడలకు ఉచ్చేయాలని ఉరేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఉరి నుంచి బయటపడాలంటే 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ కి ఉరేసే బాధ్యత మీదే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం వైకాపా అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లోని వైకాపా అభ్యర్థులు తమను గెలిపిస్తే తర్వాత జనసేనలో చేరతామని అంటున్నారని, అలాంటి మోసపూరిత మాటల్ని జనసేన నేతలు, కార్యకర్తలు నమ్మవద్దని సూచించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో గుంటూరు పశ్చిమ తెలుగుదేశం అభ్యర్థి గల్లా మాధవి పవన్ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి జనసేన శ్రేణులు పనిచేయాలని పవన్ కోరారు. ప్రత్యర్థి పార్టీలో చేస్తున్న ప్రతి చోట కాకినాడ గాని చాలా మంది వైసీపీ నాయకులు గాని మిగతా వాళ్ళందరూ కూడా మేము గెలిచి మేము జనసేనకి వెళ్ళిపోతామని మాట్లాడుతా ఉన్నారు. దయచేసి అలాంటి మాటలే నమ్మకండి. మనం కూటమి ధర్మం ప్రకారం జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ మనం ఒక పొత్తులో ఉన్నాం. మనం గల్లా మాధవ్ గారిని సైకిల్ గుర్తు మీద గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడికి నా సంపూర్ణమైన మద్దతు ఇస్తా ఉన్నాను. మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైకాపాకు ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేటలో సభలు నిర్వహించిన జగన్ కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. వైకాపా హయాంలో ఏపీలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. నాడు నేడుతో విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టోను 99% అమలు చేశామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావని జగన్ ఆరోపించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు. ఇన్ని వేల మంది నేను ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకుంటా ఉన్నా ఈ చంద్రబాబు, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా మీకు గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ప్రస్తుత లోక్సభ ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగం రద్దు అనే అంశాల మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గం నర్సాపూర్లో జరిగిన జనజాతర సభలో పాల్గొన్న రాహుల్, మోదీ గత 10 ఏళ్లలో విమానాశ్రయాలు, పోర్టులు, భారీ పరిశ్రమల్ని విక్రయించారని తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా ప్రైవేటును ప్రోత్సహించలేదన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థల్ని విక్రయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని క్రమంగా ప్రైవేటీకరించి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది భాజపా ఆలోచన అని పేర్కొన్నారు. దేశంలో 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కటం లేదని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి ప్రతి నెల 8,500 ఇస్తామని చెప్పారు. మహిళల కొనుగోలు శక్తి పెరిగితే పరిశ్రమల్లో వస్తు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. తద్వారా భారతీయ పరిశ్రమల్ని ప్రోత్సహిస్తామని వివరించారు. గత 10 ఏళ్లుగా మోదీ సర్కారు రైతుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిందన్న రాహుల్, కోటీశ్వరులకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసి రైతు రుణాలు మాఫీ చేయలేదని తెలిపారు. बीजेपी के लोगों ने साफ कह दिया है कि वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे, फेंक देंगे। सरकारी कंपनियों को प्राइवेटाइज किया। क्यों किया? रिजर्वेशन को हटाने के लिए किया। लड़ाई इस बात की भी है, वो रिजर्वेशन को खत्म करना चाहते हैं, हम रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाना चाहते हैं। हिंदुस्तान के सारे गरीब परिवारों की लिस्ट बनेगी। इंडिया गठबंधन की सरकार 1 लाख रुपए बैंक अकाउंट में डालेगी। अब हम एक नई योजना ला रहे हैं, पहली नौकरी पक्की। 15 अगस्त तक हम इन पे कार्रवाई करके ये जो नौकरियां हैं ये देना शुरू कर देंगे।
అనంతరం సరూర్ నగర్లో నిర్వహించిన సభలోనూ రాహుల్ గాంధీ రిజర్వేషన్ల అంశంపై భాజపా లక్ష్యంగా విమర్శలు కొనసాగించారు. అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేస్తామని చెప్పారు. అంతకుముందు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ప్రచారం సందర్భంగా 15 సెకన్ల సమయం ఇస్తే మైనార్టీల్ని లేకుండా చేస్తామని భాజపా ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మరోసారి మత కలహాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా లేకముందు మనం పూర్వీకులు శ్రీరామనవమి జరుపుకోలేదా అని ప్రశ్నించారు. భాజపా పెడుతున్న మత చిచ్చు ఉత్సులో మనం పడొద్దని హితవు పలికారు. 15 సెకన్లలో మైనార్టీలు లేకుండా చేస్తామన్న భాజపా ఎంపీపై మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు తెలంగాణకు వచ్చి మాకు 15 సెకండ్లు ఇస్తే ఈ దేశంలో ఉన్న మైనార్టీలను తుదమిట్టిస్తామని మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది, మత సామరస్యం కాపాడినాం, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినాం, ఐటీ కంపెనీలను తెచ్చినాం, ఫార్మా కంపెనీలను తెచ్చినాం. కాబట్టే ఇవాళ విశ్వ నగరంగా ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ఇవాళ ఈ విశ్వ నగరంలో బీజేపీ వాళ్ళు విషం జిమ్ముతున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళ ఆలోచన ఒక్కటే, మత చిచ్చు పెట్టాలి, ఎన్నికల లబ్ధి పొందాలి, ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు. తెలంగాణలో 10కి పైగా లోక్సభ స్థానాల్ని భాజపా గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. భాజపా భువనగిరి లోక్సభ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్కు మద్దతుగా ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా తెలంగాణలో వచ్చే 2 అంకెల సీట్లు మోదీ 400 సీట్లు గెలిచేందుకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు. గత భారాస ప్రభుత్వంలో కుటుంబం మాత్రమే బాగుపడిందన్న ఆయన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోందని ఆరోపించారు. భాజపాకు 10కు పైగా సీట్లు అందిస్తే తెలంగాణను నెంబర్ 1గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలతో ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తోందన్న అమిత్ షా మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారంటూ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు నష్టం జరుగుతుందని, ముస్లింల 4% రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తామని తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికలు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. ये 2024 का जो चुनाव है ये राहुल गांधी वर्सेस नरेंद्र मोदी का चुनाव है। ये चुनाव वोट फॉर जिहाद, इसके अगेंस्ट वोट फॉर विकास का चुनाव है। ये चुनाव अपने परिवार के कल्याण के विरोध देश की जनता के कल्याण का चुनाव है। ये चुनाव राहुल गांधी की चाइनीज गारंटी के खिलाफ मोदी जी की भारतीय गारंटी का चुनाव है। 3 चरण के चुनाव में हम 200 के करीब पहुंच गए हैं। अब 400 पार करने के लिए तेलंगाना ने वोट डालना है। జూన్ 2 తర్వాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కేంద్రంలోని భాజపా సర్కారు యత్నిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరిలో భారాస యువజన నాయకులతో సమావేశమైన కేటీఆర్ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమైతే అభివృద్ధి ఆగిపోతుందని తెలిపారు. చిన్న పనుల కోసం కూడా కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోందని చెప్పారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారని విమర్శించారు. భాజపాతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్కు, రాహుల్ గాంధీకి లేదని వ్యాఖ్యానించారు. 420 హామీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయలేక వాయిదాలు పెడుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 6 గ్యారెంటీలు ఏంటో తెలుసా మీకు? ఒక గ్యారెంటీ ఇన్వర్టర్, 2వ గ్యారెంటీ జనరేటర్, 3వ గ్యారెంటీ క్యాండిల్ లైట్లు, 4వ గ్యారెంటీ టార్చ్ లైటు, 5వ గ్యారెంటీ పవర్ బ్యాంకు, 6వ గ్యారెంటీ ఛార్జింగ్ బల్బు. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పని చూపెడతాడా? హైదరాబాద్ లో ఈ పని చేసింది నా ప్రభుత్వం కాబట్టి నాకు ఓటేయండి అని ఒక్క పని చేసిండా? ఒక్క ఇన్స్టిట్యూషన్ కట్టిండా? ఒక్క పరిశ్రమ తెచ్చిండా? ఎందుకు ఓటేయాలంటే ఒకటే ఒక్కటి, రామ మందిరం కట్టినాం, ఇక గుద్దులు. సినీ హీరో మెగాస్టార్ కొణిదెల చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2వ విడత పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గత నెల 22న జరిగిన తొలి విడత కార్యక్రమంలో 67 మందికి పద్మ అవార్డులు ప్రదానం చేయగా ఇవాళ 65 మందికి అందజేశారు. అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు.
సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం ఫాతిమా బీవీ, దివంగత హీరో విజయకాంత్కు ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాల్ని వారి కుటుంబ సభ్యులు స్వీకరించారు. హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు సోమదత్తా భట్టు, శిల్పి వేలు ఆనందచారి, స్కాష్ క్రీడాకారిణి జ్యోత్స్న చిన్నప్ప సహా 57 మంది పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్ సంబంధిత అంశాలపై నీటిపారుదల శాఖ ఈఎన్సీలతో చర్చించారు. ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, ఈఎన్సీ ఓఎండెం నాగేంద్రరావుతో జస్టిస్ ఘోష్ ఇవాళ సుదీర్ఘంగా చర్చించారు. మేడిగడ్డ ఆనకట్ట పరిశీలన, దెబ్బతిన్న 7వ బ్లాక్, అందులోని పియర్స్ పరిస్థితి, గేట్లు, ఇతర బ్లాకుల స్థితి సహా సంబంధిత అంశాలపై చర్చించినట్టు తెలిసింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రేపు ఎల్లుండి కూడా జస్టిస్ ఘోష్ అధికారులతో సమావేశమవుతారని అంటున్నారు. ఈ విచారణ ప్రక్రియలో భాగంగా సమన్ల జారీపై కమిషన్ కసరత్తు చేస్తోంది. తదుపరి దశలో సమన్ల ఆధారంగా కమిషన్ విచారణ చేసే అవకాశం ఉంది. 10 ఏళ్లలో ప్రధాని మోదీ 150 హామీలు, నినాదాలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని భారాస అధినేత కేసీఆర్ విమర్శించారు. మోదీ అచ్చేదిన్ అంటే చచ్చేదిన్ వచ్చిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. భాజపా నేతలు ఓట్లు అవసరమైనప్పుడల్లా మత విద్వేషాలు రెచ్చగొడతారని ఆరోపించారు. నల్ల చట్టాలు తెచ్చి ఉత్తరాదిలో 700 మంది రైతుల ప్రాణాలు బలిగొన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సైతం అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. గ్యారంటీలను, హామీలను అమలు చేయకుండా ప్రజల్ని దారుణంగా మోసం చేస్తోందని మండిపడ్డారు. 9 ఏళ్లు నడిచిన కరెంటు కూడా నడిపేస్తలేదా? వీళ్ళకి సాధనైతే లేదా? మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడికి పోయినాయి? నాకే కండ్లలోకి నీళ్ళు వస్తా ఉన్నాయి. మళ్ళా బిందెలు పట్టుకొని పోవడం, మళ్ళా భయంకరంగా ట్యాంకర్లు రావడం, పట్టణాలలో ట్యాంకర్లు ప్రజలు కొనుక్కోవడం చాలా బాధ కలుగుతా ఉంది. ఇది ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 4-5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతున్నాం? దయచేసి ఆలోచన చేయాలి. శాతనైన వాళ్ళు ఉంటే, దమ్మున్న వాళ్ళు ఉంటే చేయగలిగిందే చెప్పాలి. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలే, అయ్యే పరిస్థితి కూడా లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటదా, ఊడుతుందా, ఏం జరుగుతుందో తెలియదు. తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శంకరమ్మ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు శంకరమ్మను పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి తాను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీలో శంకరమ్మకు సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి కుటుంబం చేసిన త్యాగం, బలిదానం ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకుంటుందని చెప్పి, వారికి కాంగ్రెస్ పార్టీలో సరి అయిన గుర్తింపు, గౌరవం, మర్యాద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో వెనుకబడ్డ తరగతుల వారికి, బీసీలకి, అతి వెనుకబడ్డ తరగతుల వాళ్ళకి మేము అధిక ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పడానికి ఇది మరో నిదర్శనం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. 10 ఏళ్లు ఎంపీగా ఉండి కూడా వైకాపా అభ్యర్థి అవినాష్ రెడ్డి ఏ ఒక్కరోజు కడప స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంతో పోరాడలేదని కడప కాంగ్రెస్ అభ్యర్థి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అలాంటి వ్యక్తికి మరోసారి ఓటేస్తే తన అధికారాన్ని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఉపయోగిస్తారని ఆమె ఆక్షేపించారు. 10 ఏళ్లలో ఏనాడు ప్రజల కోసం పనిచేయని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్కు ఓటేస్తారో, న్యాయం కోసం పోరాడుతున్న తమ కోసం ఓటేస్తారో కడప ప్రజలు తేల్చుకోవాలని షర్మిల కోరారు. తన తండ్రి హత్య కేసులో నిందితుల్ని ఓడించి న్యాయం చేయాలని షర్మిల తరపున ప్రచారం చేసిన వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత కడప ప్రజల్ని కోరారు. అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఎంపీ కాదు, 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. పార్లమెంట్ కు పోతున్నారు, వస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు, వస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా సిబిఐ కోసం ఆయనను కాపాడు కోసం వెళ్తున్నారు తప్పితే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో ఓట్లేసిన మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు. కాబట్టి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా నిలబడి నేనైతే మేలు చేయగలను అన్న నమ్మకం నాకు. పైగా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన కేసులో నిందితుడిగా సిబిఐ చేర్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. హత్య చేయించిన వారిలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని సిబిఐ ఆరోపణ చేస్తుంది. 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న న్యాయం చేయండి అమ్మా. వివేకానంద రెడ్డి గారు మన మనిషి, మనందరికీ కష్ట సుఖాల్లో తోడుపడిన మనిషి. మీ ఇంట్లో ఇట్లా జరిగితే మీరు ఊరుకుంటారా? ఆలోచించండి. ఒక పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు నిందితుడు, సిబిఐ చెప్పింది. ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఉంది. మీరు నిందితుడు వైపా, న్యాయం వైపా? న్యాయం జరిపించాలంటే హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. వివేకానంద రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం జరిపించండి.
ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న వాహనాల్లో 8 కోట్ల రూపాయలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు నందిగామ ఏసీపీ రవికిరణ్ తెలిపారు. పైపుల లోడుతో వెళుతున్న లారీ క్యాబిన్లో ఉన్న 8 కోట్ల రూపాయలు గుర్తించిన పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిని ప్రశ్నిస్తున్నట్టు ఏసీపీ తెలిపారు. ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోందో, ఎవరికి వెళుతోందో విచారణలో తెలుస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సాధారణ రైళ్లు 2 రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు మొత్తం బుక్ అయి ఏపీకి వెళ్లడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రేపటి నుంచి ఈ నెల 15 వరకు 50 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లే కాకుండా ప్రస్తుతం నడిచే రైళ్లకు అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ వివరించింది. ఈ రైళ్లు కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి బయలుదేరతాయని తెలిపింది. యూరప్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును నాంపల్లి సీబీఐ కోర్టు నెల 14కు వాయిదా వేసింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లేందుకు అనుమతించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ కొనసాగింది. ఈ విచారణలో దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని జగన్ కోరారు. ఈ వాదనతో విభేదించిన సీబీఐ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని నెల 14కు వాయిదా వేసింది. మరోవైపు ఈ నెల 13న ఓటు వేసేందుకు కడప వెళ్లడానికి అనుమతించాలని వివేకా హత్య కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది. భారత్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలనే ఉద్దేశంతో అక్కడి అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపరచాలని అగ్రరాజ్యం ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా ఆరోపించారు. మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ప్రస్తావించిన రష్యా అధికార ప్రతినిధి జకరోవా భారత మనస్తత్వం, చరిత్రను అర్థం చేసుకోవడంలో అమెరికా విఫలమవుతోందని దుయ్యబట్టారు. మత స్వేచ్ఛపై ఎలాంటి ఆధారాలు లేకుండానే అమెరికా ఆరోపణలు చేస్తూనే ఉందని విమర్శించారు. భారత అంతర్గత రాజకీయాల్లో సమతుల్యతను దెబ్బతీయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలని అమెరికా భావిస్తోందన్నారు. మత స్వేచ్ఛపై అమెరికా ప్రచురించిన నివేదికను భారత్ కూడా తీవ్రంగా తప్పుపట్టింది. భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. దేశంలో మొత్తం జనాభాలో హిందువుల శాతం నెమ్మదిగా తగ్గుతోందని ప్రధానికి చెందిన సలహా సంఘం నివేదిక తెలిపింది. 1950లో హిందువుల జనాభా దేశ జనాభాలో 84.68% ఉంటే 2015 నాటికి 78.06% తగ్గినట్టు ఆ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ముస్లిం జనాభా 9.84% నుంచి 14.09% పెరిగినట్లు ప్రధానమంత్రి సలహా మండలి నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 167 దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాల్ని తన నివేదికలో సలహా మండలి పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం దేశ జనాభాలో హిందువులు, పార్సీలు, జైనుల జనాభా శాతం తగ్గుతుంటే బుద్ధులు, సిక్కులు, ముస్లింలు, క్రిస్టియన్ల శాతం పెరిగింది. 38 ఇస్లామిక్ దేశాల్లో మెజారిటీ మతస్థుల సంఖ్య పెరుగుతుంటే భారత్లో మాత్రం మెజారిటీ మతస్థుల సంఖ్య తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. విదేశీ సంస్థాగత మదుపర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు కొనసాగించడం సహా హెచ్డీఎఫ్సీ, ఎల్ఎన్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థల వాటాల విక్రయానికి మదుపర్లు మొగ్గు చూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 45 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1062 పాయింట్లు పతనమైంది. ఉదయం 73,499 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదటి నుంచే తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనైన సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేదు. 73,499 పాయింట్ల ఇవాల్టి గరిష్ట స్థాయి కాగా అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో 72,334 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 72,404 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 345 పాయింట్లు తగ్గి 21,957 వద్ద ముగిసింది.